మల్కాజిగిరి డివిజన్ పరిధిలో నాలా అభివృద్ధి పనుల్లో భూమి కోల్పోయిన వారికి వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ కార్యాలయం వద్ద మల్కాజిగిరి కార్పొరేటర్ పడుకొని నిరసన కార్యక్రమం నిర్వహించారు. గత సంవత్సర కాలంలో నాలా పనుల్లో భూమి కోల్పోయిన వారికి నష్టపరిహారాన్ని చెల్లించడంలో జీహెచ్ఎంసీ తాత్సారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ విభాగం ఏదైతుందో పూర్తిగా అవినీతిమయమైంది. కేవలము బడాబాబుల కోసము కోట్ల రూపాయలు దండుకోవడం కోసము మేయర్ గారి కార్యాలయానికో ఇంకో పెద్ద మనిషికి పనిచేయడానికి మాత్రమే వీరు పరిమితులైనరు. ఈ రోజు మా దగ్గర మల్కాజ్గిరిలో బాలసరస్వతి నగర్ లో ఒక పొడుగైనటువంటి నాల అంటే సర్దార్ పటేల్ నగర్ అనేటువంటి ఒక ప్రాంతం, అక్కడ ఒక మనిషి కూడా దానిలో పడిపోయినటువంటి సందర్భం 20లో. అప్పుడు అక్కడ ఆ బస్సులోకి నీళ్లు రావద్దన్న ఒక సంకల్పంతో వెనక డౌన్ స్ట్రీమ్ నుంచి కూడా ఒక నాలా వేసుకుంటూ రావడం జరిగింది. ఈ మధ్యలో ప్రైవేట్ వ్యక్తులటువంటి భూమి వీళ్ళకి సంబంధించిన చిన్న చిన్న ప్లాట్లు ఉన్నాయి. ఆ ప్లాట్లకు సంబంధించిన టీడీఆర్ అప్పట్లోనే అప్పుడు ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ గారి దృష్టికి తీసుకొస్తే వారు వెంటనే స్పందించడం జరిగింది. కానీ సంవత్సర కాలం అవుతున్నా ఈ రోజు వరకు కూడా వారు మరి టీడీఆర్ హ్యాండ్ ఓవర్ చేయకుండా ఇష్టానుసారంగా చేస్తా ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పిన అధికారులకి పట్టించుకున్నటువంటి పరిస్థితి మీరు చూస్తా ఉన్నారు. అంటే కేవలం ఒక 40 గజాలు 60 గజాల పేదవాళ్ళ ఇల్లులు పోతుంటే మీరు టీడీఆర్ డబ్బులు కూడా మేము అడతలేం కదా, టీడీఆర్ కదా ఇస్తుంది. టీడీఆర్ ఇవ్వడానికి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? ఏసీపీ గారిని అడిగితే సిపి గారి పేరు చెప్తారు, సిపి గారి పేరు చెప్తే ఇంకోరు జాయింట్ కమిషనర్ గారి పేరు చెప్తారు, వారి పేరు చెప్తే ఇంకోరు పేరు చెప్తారు. ఫైల్ ముందుకు వస్తుంది, వెనక్కి వస్తుంది. ఎవరికి సిసిపి గారికి జిహెచ్ఎంసీ మొత్తంలో ఏ ఫ్లోర్ కూడా ఎంత అందంగా ఉండదు. కానీ టౌన్ ప్లానింగ్ విభాగం ఎంత అందంగా ఏసీతో ఉంటుంది. సాయంత్రం 6 తర్వాత ప్రధాన వ్యవహారాలు నడుస్తాయి. కోట్లాది రూపాయల చేతులు మార్పిడి జరుగుతుంది. బడా వ్యాపారవేత్తల మీద పేపర్ల కథనాలు వస్తే పట్టించుకోరు. పాతుకుపోయిన జలగల్లా పీల్చుకుని దొంగలు ఈ ఫ్యామిలీస్ అన్న వీళ్ళే. యాక్చువల్లీ మీరు ఎన్ని గజాలు ఉన్న ఒకటి దీంట్లో మేము దాంట్లో అడిగింది టీడీఆర్ మాత్రమే ఉన్నా. ఈ టీడీఆర్ ఇవ్వడానికి 3 మెజర్మెంట్ చేసుకో, కాసేపు మెజర్మెంట్ చేస్తూ అంటాడు. కాసేపు ఇక్కడ వచ్చిన తర్వాత సర్వే నెంబరు కింద ఆఫీసర్ పంపించిన నివేదికలో ఒక సర్వే నెంబర్ తప్పు ఉందని చెప్పి మీద ఆఫీసర్ అంటాడు. అంటే గాడిదలు కాస్తున్నారు అన్న. కింద ఏం చేస్తున్నారు వీళ్ళు? అక్కడ